అరే మామ, మీ కన్సల్టెన్సీ వాళ్ళు మీకు ఏం ఫ్రీ ఇస్తున్నారా? ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తుండా, ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఇస్తుండా, ప్రాసెసింగ్ చేసుకున్నాక వీసా వచ్చిన తర్వాత ఇంకేమైనా బెటర్ ఆఫర్ ఏమైనా ఇస్తున్నాడా? ఇలాంటివి ఏమన్నా డిస్కషన్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో జరుగుతున్నాయా? ఓకే, దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. చాలా మంది ఏజెంట్స్, చాలా మంది కన్సల్టెన్సీస్ ఎక్స్క్లూజివ్గా ఏపీ అండ్ తెలంగాణలో ఇలాంటి ఫ్రీ బీస్ అనేటివి చాలా పెరిగిపోతున్నాయి. ఫ్రీ బీస్ అంటే ఏంటి? వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్, వాళ్ళకి వచ్చే బెనిఫిట్లో నుంచి కొంచెం మీకు షేర్ చేస్తున్నారు. అంటే ఒక మొత్తంలో వాడికి 100 రూపాయలు వస్తే దానిలో నుంచి ఒక 30 రూపాయలు 40 రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు అనమాట. సో ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయిపోయి స్టూడెంట్స్ అందరూ మేము ఫ్రీ బీస్కి వెళ్తాము, మేము ఆ కన్సల్టెన్సీ ప్రాసెస్ చేసుకుంటాము అని అంటే యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ అ బిగ్ ట్రాప్. ట్రై టు అండర్స్టాండ్ మై స్టూడెంట్స్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఒక చిన్న ఫ్రీ అనేది ఏదైనా సరే మీకు వస్తుంది అంటే దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు ఒక ఏజెంట్ మీకు ఏదైనా డైరెక్ట్గా ఆఫర్ చేస్తున్నాడంటే అతనికి ఎంత అడ్వాంటేజ్ ఉంటే అలాంటి ఆఫర్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు మీ ఫోకస్డ్ యూనివర్సిటీ కానివ్వండి, కోర్స్ వర్క్ నుంచి డైవర్ట్ అయిపోతూ ఉంటారు. అది తెలియక అక్కడ వచ్చిన కోర్స్ యాక్సెప్ట్ చేసేస్తారు. ఏ యూనివర్సిటీయో తెలుసుకోరు, అది ఎలాంటి ర్యాంకింగ్ యూనివర్సిటీయో తెలుసుకోరు, లొకేషన్ ఏంటి తెలుసుకోరు. డైరెక్ట్గా ఒకటే కనిపిస్తుంది మీ మైండ్లో, ఫ్రీ ల్యాప్టాప్ వస్తుంది వెళ్ళిపోదాం, ఫ్రీ ఫ్లైట్ టికెట్ వస్తుంది వెళ్ళిపోదాం, ఇంకేం పరిశాన్ లేదు మనకని. కానీ ఆ ఫ్రీ ల్యాప్టాప్, ఫ్రీ ఫ్లైట్ టికెట్ కోసం మీరు ఎన్ని లక్షలు వృధా చేస్తున్నారో కూడా ఆలోచించండి. ఒక కన్సల్టెన్సీలో కానివ్వండి, ఒక ఏజెంట్ కానివ్వండి, ఏదైనా కమిట్మెంట్ ఇస్తున్నప్పుడు అక్కడ జరిగే విషయాల గురించి ఆలోచించండి. వాళ్ళు ఎలాంటి కోర్స్ వర్క్ ఇచ్చిండ్రో, ఆ కోర్స్ వర్క్ చేసిన తర్వాత మీకు ఫ్యూచర్లో ఏమన్నా జాబ్ ఆస్పెక్ట్స్ వస్తాయా, లేకపోతే ఆ ఫ్యూచర్లో ఆ కోర్స్కి ఏమైనా డిమాండ్ ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆపర్చునిటీస్ దొరకట్లేదు, జాబులు రావట్లేదు. వై? బికాస్ యు ఆర్ గెటింగ్ డైవర్టెడ్. కావాల్సిన కోర్స్ కానివ్వండి, ఒక టెక్నాలజీలో వెళ్ళాల్సిన పర్సన్ డైరెక్ట్గా ఒక చిన్న విషయం, ఒక ఫ్రీ బీ గురించి వేరే ఆప్షన్కి వెళ్ళిపోతున్నాడు. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఫోన్ చేసి, సార్ మీ దగ్గర ప్రాసెస్ చేసుకుంటాము, మీరు ఏం బెనిఫిట్స్ ఇస్తారు? బెనిఫిట్స్ అనేది నాలెడ్జ్. వీ విల్ గివ్ యూ నాలెడ్జ్, వీ విల్ షేర్ యూ ది ఇన్ఫర్మేషన్. బెనిఫిట్స్ అనేది అలా చూడండి, అంతేగాని మీకు ఫ్రీగా ఏమొస్తుంది, ఒక వస్తువు వస్తుందా, ఒక ఫ్లైట్ టికెట్ వస్తుందా అనేది చూస్తే దానివల్ల మోసపోయేది, నష్టపోయేది మీరే. సో ఒకసారి వెళ్ళే ముందు ఆలోచించుకోండి. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక కంపీట్ ఆర్ ఎల్స్ ఒక కాంపిటీషన్ని తట్టుకోవాలంటే వాళ్ళు ఎంత దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇన్నోవేటివ్ వేలో ఆలోచించండి, ఒక స్ట్రాటజిక్ వేలో ఆలోచించండి, ఒక ట్రెడిషనల్ వేలో ఆలోచించకండి. ఒక యూనివర్సిటీలో మాస్టర్స్ చేసిన తర్వాత జస్ట్ ఒక మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయడం వల్ల మీకు జాబ్లు వచ్చేస్తాయి, ఆపర్చునిటీస్ తన్నుకొని వచ్చేస్తాయని అలాంటి పర్సెప్షన్లో ఉండకండి. బికాస్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ అలాంగ్ విత్ యువర్ మాస్టర్స్ డిగ్రీ. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, టెక్నాలజీ పైన నాలెడ్జ్ ఉండాలి. నాట్ ఓన్లీ టెక్నాలజీ, ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ అయినా సరే, లేకపోతే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా సరే, మెకానికల్ స్టూడెంట్ అయినా సరే, వాళ్ళు వెళ్ళే కోర్స్ మీద దే హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ అబౌట్ ది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అలా ఉంటేనే మీ రెజ్యూమ్ బిల్డింగ్ కానివ్వండి, తర్వాత రెజ్యూమ్ని తయారు చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలనుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా, స్ట్రాంగ్గా ఫేస్ చేస్తారు. ఇలాంటి టిప్స్ కోసం కానివ్వండి, ఒకవేళ రైట్ డైరెక్షన్లో రైట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ ఎక్స్ప్రెస్ వీసా. థ్యాంక్ యూ.